చాలా మంది ఇంట్లో ఎవరి మాట వినరు, కానీ దేవుడు మాట్లాడేయాలట. అసలు ఈ జీవితంలో ఎవరికి రెస్పెక్ట్ ఉండదు, ఎవడన్నా రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ లేనివాడితో అసలు దేవుడు మాట్లాడ్డా. నువ్వు ఇతరులను గౌరవించేటటువంటి వ్యక్తిత్వం, ఇతరులను స్వాగతించే వ్యక్తిత్వం, సన్మానించేటటువంటి వ్యక్తిత్వం లేకుండా దేవుడు నీతో మాట్లాడతాడు అంటే అది కళ. నీకు అటువంటి స్వభావం లేకుండా దేవుడు నీతో మాట్లాడాడంటే నువ్వు దేవుడిని కాదు చూసింది, దెయ్యాన్ని. రెస్పెక్ట్ లేనోడితో దేవుడు మాట్లాడ్డావు. చాలా మంది నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నా జీవితంలో నాయన ఒక్కసారి మాట్లాడు, ఒక్కసారి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడు? ఒక్కసారి కదా, ఎన్నిసార్లు అయినా దేవుడు మాట్లాడతాడు. అసలు నీకు మాట వినే గుణం ఉంటే కదా దేవుడు నీతో మాట్లాడడానికి. ఆయన ఎవరికి ముఖం చాటేసేవాడు కాదు. దేవుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడన్న వాస్తవాన్ని ఎవరు గుర్తిస్తారంటే ముందు మాట వినే స్వభావం ఉన్నవాడు గుర్తిస్తాడు.